అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల పుష్కరిణి మూసివేత రహస్యమేంటి? బ్రహ్మోత్సవాల ముందు ఇది ఆచారమా, ఆనవాయితా? ఇకపై భక్తులు ఎక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు? కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో అత్యంత ప్రాశస్త్యం పొందిన పుష్కరిణి మరమ్మతులతో సర్వాంగ సుందరంగా మారుతోంది. బ్రహ్మోత్సవాల వేళ చివరి రోజు జరిగే చక్రస్నాన ఘట్టం కోసం టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. నిత్యం భక్తులతో కలకలలాడే ఈ కోనేరులో ప్రస్తుతం పనులు సాగుతుండటంతో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల క్షేత్రం. శ్రీ స్వామి పుష్కరిణికి బ్రేక్. చక్రస్నానం కోసం పుష్కరిణికి మరమ్మతులు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. నూతన శోభతో తీర్చిదిద్దబడుతున్న పుష్కరిణి. కలియుగ వైకుంఠనాథుడైన తిరుమల శ్రీనివాసుడు వెలసిన పుణ్యక్షేత్రంలో నెలకొన్న కోనేరును శ్రీ స్వామి పుష్కరిణి అంటారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు వైకుంఠం నుంచి క్రీడాద్రితో పాటు పుష్కరిణిని గరుత్మంతుడు ఇక్కడ స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ముల్లోకాల తీర్థాలు ఇందులో కలిసి ఉంటాయని, ఈ తీర్థాన్ని సేవించినా, స్మరించినా, స్నానం చేసినా సమస్త పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల వచ్చే భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుని మహాప్రసాదం స్వీకరిస్తే యాత్ర పూర్తవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ నెల 14వ తేదీ అంకురార్పణతో ప్రారంభమై 15వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నిర్వహించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాలకి స్వామివారి అవబృతోత్సవాన్ని శ్రీ వరాహస్వామి వారి పుష్కరిణి ముందు ఈ అవబృతోత్సవాన్ని చివరి రోజున వైభవంగా నిర్వహించడం, చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా తిరుమల సాంప్రదాయంలో ప్రతి ఏటా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటినంతా తీసివేసి పుష్కరిణినంతా శుద్ధి చేసి తిరిగి పుష్కరిణిలోకి పవిత్ర జలాలు నింపడంతో ఈ యొక్క చక్రస్నాన మహోత్సవం కూడా ఆ రోజు పుష్కరిణి మహోత్సవంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ నెల రోజుల పాటు ఈ పుష్కరిణిలో శుద్ధి కార్యక్రమాలు ఉన్నందువలన పుష్కరిణి వెనుక వైపు కల అక్కడ స్నానాలు ఆచరించి శ్రీవారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవ్వాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయానికి ఈశాన్య మూలాన 1.5 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ కోనేరులో క్రీస్తు శకం 1468లో సాళ్వ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక వారు ఈ కోనేరుకు మెట్లు ఏర్పాటు చేయించారు. ఫాల్గుణ మాస పౌర్ణమి తెప్పోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం, బ్రహ్మోత్సవాల చక్రస్నానం ఇక్కడే నిర్వహిస్తారు. వేలాది భక్తులు స్నానాలు ఆచరించే ఈ పుష్కరిణికి 2007లో టీటీడీ హారతిని ప్రవేశపెట్టింది. నిత్యం సహస్ర దీపాలంకరణ సేవ ముగిసిన అనంతరం మలయప్ప స్వామి తూర్పు మాడవీధుల్లోని పుష్కరిణికి చేరుకున్నప్పుడు అర్చకులు ఈ హారతిని ఇస్తారు. కోనేరు నీటిని శుభ్రంగా ఉంచేందుకు 1972లోనే వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేసిన భక్తుల రద్దీ దృష్ట్యా బ్రహ్మోత్సవాలకు ముందు మరమ్మతులు చేయడం
టీటీడీకి ఆనవాయితీగా మారింది. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ఆగస్టు 1 నుంచి పనులు ప్రారంభించారు. నీటిని తోడేయడం, మరమ్మతులు, రంగులు అద్దడం వంటి పనులకు నెల రోజులు పట్టే అవకాశం ఉండడంతో 40 రోజుల పాటు హారతిని టీటీడీ రద్దు చేసింది. పుష్కరిణి మూసివేతతో భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ పక్కనే షవర్లతో కూడిన తాత్కాలిక కుళాయిలను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు సులభంగా స్నానాలు ఆచరిస్తున్నారు. పనులన్నీ పూర్తి చేసి సెప్టెంబర్ 10 నాటికి పుష్కరిణిని నూతన శోభతో తీర్చిదిద్దనున్నారు. మరమ్మతులు ముగిసిన వెంటనే హారతిని పునరుద్ధరించి భక్తులను మళ్లీ పుష్కరిణి స్నానాలకు అనుమతించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పుష్కరిణి మరమ్మత్తు పనులు శరవేగంగా ముగుస్తున్నాయి. సెప్టెంబర్ 10 నాటికి సర్వాంగ సుందరంగా మారనున్న ఈ పవిత్ర కోనేరు భక్తులకు మళ్లీ సరికొత్త దివ్య అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.